హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ ఈవినింగ్. ముందుగా నా పేరు సత్యారామ్ 025. నా ఛానల్ నేమ్ వచ్చేసి. ఇప్పుడు ఈరోజు రేపు ఎలక్షన్ రిజల్ట్ ఉంది. చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో ఉన్నవాళ్ళు బెట్టింగ్లు కడుతున్నారండి. అది కరెక్ట్ కాదు. బెట్టింగ్లు కట్టడం వల్ల ఏముంటుందంటే ఉపయోగం పెద్ద ఏముండదు. కానీ యువతలోడికి లాభం వచ్చిందనుకోండి, అవతలోడికి చాలా నష్టం ఉంటుంది. నష్టం సంగతి పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాధపడతారు. చిన్నపిల్లలు ఒక వయసులో ఉన్న వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల లోపు వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి వాళ్ళ వయసుని బట్టి వాళ్ళ లోపల ఉడకరక్తం అలాగ అనిపిస్తుంది. ఎవరో మా పార్టీ గెలుస్తుందిరా అంటే, లేదురా మా పార్టీ గెలుస్తుంది, దాని మీద నేను ఇది బెట్టింగ్ కడతాను, అది బెట్టింగ్. మొన్నటి వరకు అలా మామూలుగా బెట్టింగ్లు కట్టుకునేవారు. అంటే బెట్టింగ్లు అంటే ఏముంది, ఎంత 100, 200 అలా డబ్బులు కట్టుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు మీద, బైకుల మీద, పొలాల పైన బెట్టింగ్లు కడుతున్నారు. అలా కట్టడం వల్ల వాళ్ళే నష్టపోతారు. ఏంటి, గెలిచినోడు పెద్ద పెద్ద కార్లు వేసుకొని ఓడలాంటి పడవల్లో ఆడు తిరుగుతాడు, ఆడు బాగానే ఉంటాడు. ఓడిపోయినాడు ఏంటనే ఏసీ వేసుకొని హమ్మయ్యాన్ని పడుకుంటాడు ఇంట్లో. ఓడిపోతే మళ్ళీ సరే ట్రై చేద్దాంలే అని. ఎందుకు గెలిచినోడు బాగానే ఉంటాడు, ఓడిపోయినాడు బాగానే ఉంటాడు. మధ్యలో సఫర్ అయ్యేది ఎవరు? మనమే సఫర్ అవుతాం. ఎందుకంటే మనం బాధపడతాం, మన ఇంట్లో వస్తువులు పోతాయి, లేదా మనం పొలం కానీ, ఆస్తి కానీ, ఇల్లు కానీ, అలాగా ఏదైనా పోవచ్చు. బాధ ఎవరికి? మనకే. వాళ్ళు బాగానే ఉంటారు. ఏరా మీరు మా మీద బెట్టింగ్ కట్టారు కదా, మీది ఏదైనా పోయింది అన్నారు కదా, రండి మా ఇంట్లో ఉంది కానీ, లేకపోతే రారా మా బెట్టింగ్ గెలిచింది కదా అని నీకు ఒక ఎకరం పొలం ఇస్తానని కానీ ఎవరైనా చెప్తారా? మనకు వచ్చి ఎవరు చెప్పరు ఫ్రెండ్స్. కాబట్టి ఏంటంటే చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి పెద్దవాళ్ళు ఉంటారు కదా, చెప్పండి కొంచెం. ఇన్నవాళ్ళు అంటే ప్యాకెట్ల ఆడే కోడిపందాలు అవి అయితే కామన్. కొంచెంలో కొంచెం ఇప్పుడు కంట్రోల్ అయ్యాయి. ఆడేవాళ్ళు ఎలాగ ఆడుతున్నారు, పబ్జీ గేమ్లో అయ్యి ఆడుతున్నారంటే. మొన్నటి వరకు పిల్లలు బాగా యూత్ ఏంటంటే పబ్జీ గేమ్లో ఆడేవారు. పబ్జీ గేమ్లో ఆడేసి ఆ టెన్షన్ బాగా టెన్షన్ పెట్టేసుకొని అదే బ్రెయిన్లో పెట్టేసుకొని నైట్ టైం కూడా ఆడేటప్పుడు అలా నొక్కుంటూ ప్రెజర్ ఎక్కువైపోయి వాళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయి తెలియకుండా అదో రకమైన ఫీలింగ్లోకి వెళ్ళిపోయి ఫోన్ లేకపోయినా కానీ ఇంకా అదే ఆడుతున్నట్టు అదే వాయిస్లో ఉండిపోయేవారు. అది ఇప్పుడు కొంచెం బ్యాంగ్ అయ్యింది, తగ్గింది కొంచెం. ఇప్పుడు ఈ బెట్టింగ్ల వల్ల ఏం లాభం వస్తుందో నాకైతే తెలియట్లేదు. కానీ ఎందుకు బెట్టింగ్లు కడుతున్నారో తెలియదు. బెట్టింగ్లు కట్టేవాళ్ళు కొంచెం ఆలోచించుకొని, బెట్టింగ్లు కట్టాలని ఆశ ఉందనుకోండి, ఇంత చిన్న ఏమైనా ఉంటే అవి కట్టుకోండి. అంతే తప్ప ఇల్లులు పొలాలు అది తప్పు, కరెక్ట్ కాదు కదా. మనమే లాస్ అయిపోతాం, వాళ్ళు బాగానే ఉంటారు. ఈరోజు రేపు బాధపడతారు, ఎల్లుండి బాగానే తిరిగేస్తారు 10 మందిలోని. మనమే కదా సఫర్ అవుతాం. ఒరే ఆడి నా పార్టీ కోసం పందెం కట్టాడురా, ఆడి ఇల్లు పోయిందిరా, ఆడి పొలం పోయిందిరా, ఆడి పిల్లలు అనాథలు అయిపోయారా, ఆడి పిల్లలు తినడానికి అలా ఆవిడ తినడానికి ఏం లేదురా. ధర్మరాజు అంతటి వాడే ప్యాకెట్ ఆడాడు, జోదం ఆడి అలా ఆమెను కోల్పోయాడు. అది అప్పటి కాలం. ఇప్పుడు కాలంలో ఎవరు అలా లేరు కదా. భార్య ఓడిపోయాడు కాబట్టి పట్టుకెళ్ళి కౌరవులకు అప్పచెప్పేశాడు భార్యని. అయినా ఆయన సత్యవంతుడు. అలా మనం చేయాలంటే చేయలేం. కాబట్టి బెట్టింగ్లు కట్టుకోవాలని మీకు ఆశ ఏమని అనిపిస్తే కొంచెం ఒక 100 రూపాయలు, 200, 500, 1000 లోపు కట్టుకోండి, పర్వాలేదు. కానీ మరీ ఇంతంత బెట్టింగ్లు కట్టేసుకొని ఇలా లాస్ అయిపోవడం వల్ల చాలా బాధపడతాం. బాగా ఆలోచించుకోండి, ఆలోచించి బెట్టింగ్లు కట్టండి. ఎవరు గెలిచినా ఓడిపోయినా మనం తెల్లారు లేస్తే మన పని మనం చేసుకోకపోతే మనకి ఎవరో ఫుడ్ పెట్టారో, వాళ్ళు తెచ్చి ఇవ్వరో. ఓడిపోయినోడు తెచ్చి ఏరా నా పార్టీ కోసం నువ్వు నా వెనకాల తిరిగావు కదా, రారా నా ఇంట్లో భోజనం పెడతానని అన్నాడు. ఓన్లీ ఓట్లు అప్పుడే కనిపిస్తారు. ఈ పార్టీ ఓడైనా ఆ పార్టీ ఓడైనా ఏ పార్టీ ఓడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి, ఓట్ల టైంలోనే కనపడతారు. ఓట్లు అయిపోయిన నెల తర్వాత రిగ్గింగ్ రోజు మాత్రమే, మళ్ళీ ఓట్లు లెక్కింపు అయిన రోజు మళ్ళీ ఆ ఒక్కరోజే. ఎంజాయ్ ఎంత చేసినా ఈ పార్టీ వాళ్ళు ఇలా చేశారు అన్నట్టుకే ఉంటుంది. ఓడిపోయిన పార్టీ ఓడు బాధపడతారు, నలుగురు వెళ్తారు, పలుగురు వెళ్తారు, వచ్చేస్తారు, అంతవరకే. కానీ గెలిచినోడు ఆ ఒక్కరోజే ఆనందపడిపోయాడు, బాగానే ఉంటాడు. మిగతా అంతా బాధపడేది మనమే. బాగా ఆలోచించుకొని ఎలక్షన్ల కోసమని, చిన్న ఆనందాల కోసమని బెట్టింగ్లు కట్టొద్దు ఎవరు. మీరు బెట్టింగ్లు కట్టి ఇంట్లో వాళ్ళని బాధ పెడతారా, ఏ బెట్టింగ్లు కట్టకుండా అమ్మయ్య అని ఇంట్లో ఉంటారా, మీరే ఆలోచించుకోండి. నేను బాధపడతాను, అవతల వాళ్ళు అలా పోతున్నారు, యువతల వాళ్ళు ఇలా పోతున్నారు. నేనేమో ఆల్రెడీ ఓటు వేసాను. అవతల వాళ్ళు గెలవచ్చు, యువతల వాళ్ళు గెలవచ్చు. గెలిచినా మనకేం చేయరు కదా. అది ఏంటంటే వాళ్ళు వచ్చి మనకు సాయం చేయరు. వీళ్ళు అంటే మనకి ఈయన వస్తే ప్రత్యేకించి మంచి చేస్తాడు అని ఒకే ఒక చిన్న పాయింట్
ఆలోచించుకుని ఓటేయడం వరకే మన బాధ్యత. ఓటేసామా వచ్చేసామా అంతే. పందాలు కడతాము, అవతలోళ్ళ కోసం మేము ప్రాణత్యాగాలు చేసేస్తాము అంటే మీరు ఒక్కరే వెళ్ళిపోరు, మీతో పాటు మీ ఇల్లు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, ఎందుకు ఇంత బాధపడ్డాం మనం. వాళ్ళు బాధపడతారా ఒక రోజు 2 రోజులు, మా అయితే ఒక నెల, తర్వాత బాగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వెనకాల భూములు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి. ఇది